కావాల్సిన బాకీ డబ్బులు మనకి ఇస్తారు అని ఆశిద్దాము. ఒకవేళ లేకపోతే మీ తరపున పోరాటం చేసేదాన్ని నేను రెడీగా ఉన్నాను. మళ్ళా ధర్నా చేద్దాము, మళ్ళా కలెక్టర్లను ముట్టడిచ్చే కార్యక్రమాలు చేద్దాము. మళ్ళా ఒక మంచి డేట్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి మళ్ళా గట్టిగా ధర్నా కార్యక్రమం కూడా ఏదైనా మళ్ళీ ప్లాన్ చేద్దాం. రైట్ సార్, మీ పల్నాడు పర్యటనకు సంబంధించి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మీరు విగ్రహావిష్కరణ కోసం వెళ్ళినట్టు కాకుండా దండయాత్ర చేసినట్టు ఎందుకు వెళ్ళారనేది ఒక ప్రశ్న. రెండోది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు కూడా పెడుతున్నారు. పొదిలి వెళ్తే రైతుల మీద 24 మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నేను అమ్మడి రాంబాబు గారి మీద కూడా కేసులు పెట్టారు. ఈవెన్ ఆ తండ్రి మీద కూడా కేసు పెట్టారు సార్. విగ్రహావిష్కరణ ఇప్పుడు నాగమల్లేశ్వర తండ్రి పైన కేసు పెట్టారు, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పైన కేసు పెట్టారు. ఈరోజు ఆశ్చర్యం కలిగించే విషయము, ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ చనిపోయినాడు. పోలీసుల హరాస్మెంట్కు లోనై చనిపోయిన నేపథ్యంలో ఆ ఉప సర్పంచ్ తండ్రి ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాంచ్ చేసినాడు. కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఆ సిఐ రాజేష్ అనే వ్యక్తి మీద ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఇంకా కేసు కట్టలా. అలాంటి ఆయన బాధలో భాగస్వామిని అవుతూ నేను మా పార్టీకి సంబంధించిన మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఆయన విగ్రహం పెట్టింది ఆయన కొడుకు విగ్రహం, అది పెట్టుకున్నది ఆయన సొంత స్థలంలో, అది ఆయన ఇంటి పక్కన, అది ఆయన ఇష్టము. ఈ విషయంలో నేను పోవడం ఏ రకంగా తప్పు అవుతుంది? అలా పోవడం ఒక తప్పు అన్నట్టుగా కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం అనేది తప్పు కాదా? అలా పోవడం తప్పన్నట్టుగా ఆ ఏ ఇంటికైతే నేను పోయానో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన, ఆ వెంకటేశ్వర పెద్ద ఆయన మీద కేసు పెట్టడం ఎంత మటుకు ధర్మం ఇది? అంటే డెమోక్రసీలో ఉన్నామా లేదా? ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడా ఉండవు, ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి. సార్, రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి మీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు. అయితే మీ పరామర్శలు కానీ మీ యాత్రలు కానీ